యూకే ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు కదా. సో అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, ఎలా సర్వే అవ్వగలరు, సో పార్ట్ టైం జాబ్స్ ఏ విధంగా చేసుకోవచ్చు, యూనివర్సిటీలో డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. న్యూగా వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ అకామిడేషన్ మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో టైప్లో పెడతారనమాట. అరల్స్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని ఒక 2 BHK ఫ్లాట్స్ కానీ ఆ 3 BHK ఫ్లాట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సో అకామిడేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే స్టూడెంట్ యూనివర్సిటీకి వెళ్ళి సో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ తీసుకొని వస్తారు కదా. కోర్స్ కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళు లోన్స్ అన్ని రికవరీ చేసుకొని బ్యాక్ టు ఇండియా వస్తారా, ఆర్ఎల్స్ ఫ్యూచర్ సెటిల్మెంట్ చేసుకుంటారా అనే చాలా అంశాలు మనం మాట్లాడవచ్చు ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియోలో. సో స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని దాన్ని బట్టి మాట్లాడితే, సో కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ అప్లై చేసుకోవడానికి. read.co.uk అండ్ నెక్స్ట్ గూమ్ట్రీ అండ్ నెక్స్ట్ ఇండెడ్-ఫ్లెక్స్. సో ఈ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్. అండ్ వీటిలో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ రెజ్యూమ్ చెప్పేటప్పుడే మీరు చేంజెస్ అవుతూ ఉండాలి. మీ నియరెస్ట్ స్టోర్స్ ఆ సూపర్ మార్కెట్, రెస్టారెంట్ వగేరాస్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మీరు జాబ్ కూడా అడగచ్చు అనమాట. సో స్టూడెంట్స్కి పే అవర్స్ ఎలా ఉంటుంది, సో రెస్టారెంట్స్కి అయితే £10 ఇస్తారు, డెలివరీస్కి అయితే £15 ఇస్తారు. సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇండియా నుంచే యూకేకి వచ్చేటప్పుడే మీ రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకుని రండి. సో స్టూడెంట్స్ ఎన్ని అవర్స్ అఫీషియల్గా జాబ్ చేయొచ్చు అంటే, స్టూడెంట్స్ అఫీషియల్గా 20 hours per week మాత్రమే జాబ్ చేసుకోవాలి. సో చాలామంది స్టూడెంట్స్ అన్అఫీషియల్లీ మోర్ దాన్ 12 hours అలా చేసుకుంటూ ఉన్నారు. అలా చేయడం వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్స్ సంపాదించుకోవడానికి వెళ్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ గెయినింగ్తో పాటు మీ కోర్స్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో మోర్ దెన్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఈ రీల్ని సేవ్ చేసుకోండి. మేబీ ఫ్యూచర్లో మీరు ఏమైనా వీక్ వెళ్ళినా ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వెళ్తున్నా వాళ్ళకి ఈ రీల్ని అయితే షేర్ చేయండి అనమాట.